ఇంగ్లాండ్ భారత్ మధ్య జూలై 31 నుంచి 5వ టెస్టు ప్రారంభమవుతుంది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం ఈ మ్యాచ్కు వేదిక కానుంది. ఈ మ్యాచ్తోనే సిరీస్ ఫలితం తేలనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉండగా ఈ మ్యాచ్లో ఆ జట్టు గెలిస్తే సిరీస్ వారి సొంతమవుతుంది. ఇక టీమిండియా ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ను 2-2తో సమం చేస్తుంది. అయితే ఈ కీలక పోరు కోసం ఇంగ్లాండ్ ఒకరోజు ముందుగానే తుది జట్టును ప్రకటించింది. అయితే ఈ కీలక మ్యాచ్కు కెప్టెన్ స్టోక్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. స్టోక్స్తో పాటు మరో ముగ్గురిని ఇంగ్లాండ్ జట్టు తుది జట్టు నుండి తప్పించి కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. కుడి భుజం గాయం కారణంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ 5వ టెస్టుకు దూరమయ్యాడు. ఆతిథ్య జట్టుకు ఇది గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన 4 టెస్టుల్లో స్టోక్స్ ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు. 140 ఓవర్లు వేసి 17 వికెట్లతో సిరీస్లో టాప్ వికెట్ టేకర్గా ఉన్నాడు. బ్యాటింగ్లో 7 ఇన్నింగ్స్ల్లో 304 పరుగులు చేశాడు. డ్రాగా ముగిసిన 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 198 బంతుల్లోనే 141 పరుగులు చేశాడు. 4వ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో స్టోక్స్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇలా సూపర్ ఫామ్లో ఉన్న స్టోక్స్ జట్టుకు దూరం అవడం ఆ జట్టుకు పెద్ద మైనస్గా మారనుంది. టీమిండియాకు మాత్రం ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. 5వ టెస్టులో వోలీ పోప్ ఇంగ్లాండ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. 5వ టెస్టు కోసం ఇంగ్లాండ్ ఏకంగా 4 మార్పులు చేసింది. జోఫ్రా ఆర్చర్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్కు అవకాశం ఇచ్చారు. ఇతడికి టెస్టులో అసాధారణ రికార్డుంది. 12 టెస్టు మ్యాచ్లకు గాను ఏకంగా 55 వికెట్లను పడగొట్టాడు. బ్రైడెన్ కార్స్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ జెమీ ఓవర్టన్కు అవకాశం ఇచ్చారు. ఇతడు టెస్టుల్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడాడు. పెద్దగా అనుభవం లేదు. ఆల్రౌండర్ లియామ్ డాసన్ స్థానంలో జోష్ టంగ్ను తీసుకున్నారు. ఇతడి ట్రాక్ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. 5 టెస్టులకు గాను 23 వికెట్లు పడగొట్టాడు. ఇక బెన్ స్టోక్స్ స్థానాన్ని ఆల్రౌండర్ జాకబ్ బెథెల్తో భర్తీ చేశారు. ఇతడికి టెస్టుల్లో కేవలం 3 మ్యాచ్ల అనుభవం మాత్రమే ఉంది. కానీ ఆ టెస్టు మ్యాచ్ల్లో 52 సగటుతో బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. మొత్తంగా చూస్తే అటు ఇంగ్లాండ్ ఇటు ఇండియా 2 జట్లు కూడా 5వ టెస్టు కోసం చెరొక 4 మార్పులతో బరిలోకి దిగనున్నాయి. మరి ఏ జట్టు పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి.